ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు పొద్దుగాల వార్తల్లో చూసుకున్నట్టయితే మరి కొంత ఆసక్తికరమైనగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకని అంటున్నామంటే ఇవాళ మరి కొత్తగా ఒక బీసీ నినాదం అనేది తెర మీదకి వచ్చినటువంటి మాట. ఇక మరి ఈ బీసీ నినాదం ఎవరు ఎత్తుకున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మీ బీసీ నినాదంతో మరి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏమంటున్నాడంటే ఇక హైడ్రాను పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి మరి సిబ్బందితో పాటు ఇంకా అదనపు బాధ్యతలు అంటే సర్వ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పినటువంటి విషయం. ఆయనకు మరి ఈ హైడ్రా జిల్లాలో కూడా దాన్ని పూర్తిగా విస్తరించి అక్కడ అనేకమైనటువంటి అక్రమ కట్టడాలు అయితేనేది మరి చెరువులు కుంటలు నాలాలు ఈ వీటినన్నిటిని కూడా పరిరక్షించే విషయంలో ఆయన ఒక గొప్ప చొరవ తీసుకున్నాడనే చెప్పాలి. ఇవాళ హైడ్రాను పెద్ద సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కావలసినటువంటి మరి ఏర్పాట్లను కూడా ప్రభుత్వము మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి హైడ్రాను ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం. ఇక మరో విషయానికి వస్తే మరి నిన్న మొన్నటి వరకు మరి ఈ సాగునూరు విషయంలో చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఉండేటివి. ఇక ఎస్ఎల్బిసి ఇన్నేళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది. మరి ఇప్పుడైతే మరి బట్టి విక్రమార్క గారు ఆయన స్పష్టంగా మొన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి అదే తరుణంలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి నిన్న ఎస్ఎల్బిసి అక్కడ జరుగుతున్నటువంటి పనులను పూర్తిగా మరి పరిశీలించి 30 నెలలలో పూర్తిగా ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి మాట. మరి మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కొంత ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే గతంలో మేము రైతు బంధు అనేది పడవబడ్డ భూములు ఉన్నా సరే రాళ్ళు రప్పలు ఉన్నా సరే వాటన్నిటికి కూడా ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని మరి చెప్తున్నటువంటి మాట. ఇక మరి వార్తల్లోని కొన్ని మరి ఒక్కొక్కటి కొన్ని ఆసక్తికరంగానైతే ఉన్నాయి. మరి ఈ ఆసక్తికరమైనటువంటి విషయాల్లో ఇక ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలామంది ప్రజలు దైవం అంటే ఎంతో గొప్పగా కొలుసుకునేటువంటి దేవాలయాలు, ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుసుకున్నటువంటి దేవాలయాలు, అందులో ముఖ్యంగా ఏ గుడికి వెళ్ళినా కానీ కూడా ముందుగా మనం ప్రసాదం కోసము ఆ ప్రసాదాన్ని ఎంతో దైవంగా భావించేటువంటి ప్రసాదాన్ని ఈరోజు ముఖ్యంగా ఆ గొప్ప దేవాలయమైనటువంటి మన భారతదేశంలోనే ఒక గొప్ప అత్యధికమైనటువంటి ఈ వాస్తవంగా ఎంతోమంది జనాలు తిరుపతిని చాలా ఇష్టపడతారు. ఈ తిరుపతిలో ఉన్నటువంటి మరి ఈ ప్రసాదం అంటే ఆ ప్రసాదం ఒక్కసారి కొంచెం తిన్నామంటే నిజంగా దైవ దర్శనం చేసుకున్నంత ఆ ఫీల్ అయిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఇవాళ మరి తిరుమల లడ్డు అందులో కలిపేటువంటి నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి అని చెప్పి ఇవాళ తేలిపోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నెయ్యి దాదాపు 600 రూపాయల చిల్లర ఉన్నటువంటి నెయ్యిని కేవలం 300 రూపాయలు 300 చిల్లరకే ఇవ్వడం వల్ల కొంత ఇప్పుడున్నటువంటి మరి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కొంత దీని మీద ఎంక్వైరీ చేశారు. కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. ఏమనంటే అసలు తిరుమల లడ్డులో నాణ్యత లేదు, సరి అయినటువంటి రుచి లేదని చెప్పేసి చాలా మంది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వల్ల అసలు ఎక్కడ నాణ్యత లోపించింది అనేది చూసుకొని కొంత ఎంక్వైరీ మొదలు పెట్టిన తర్వాత అందులో ముఖ్యంగా తేలింది ఏంటంటే నెయ్యి. ఈ నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి. ఇక దీనికోసం చెప్పాలంటే నాకు కొంచెం బాధ అవుతుంది, కానీ మరి చెప్పక తప్పలేదు. ఎందుకంటే దాదాపు చాలా మంది ప్రసాదాన్ని చాలా దైవంగా భావించేటువంటి ఈ ప్రసాదాన్ని ఒక లడ్డూలో జంతువుల కొవ్వు, ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటే కానీ ఇక చెప్పక తప్పలేదు. జంతువుల కొవ్వు అందులో ముఖ్యంగా మరి బీఫ్ కొవ్వు, అదేవిధంగా మరి పంది కొవ్వు, ఈ 2 కొవ్వులను
మరి కొంత నెయ్యి భాగాన్ని, వీటినన్నిటిని కూడా మిక్స్ చేసి, ఇది మనం చెప్తున్న మాట కాదు, ఇది పరిశోధకులు చేసినటువంటి, పూర్తిగా పరిశోధన చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్లో విడుదల చేసినటువంటి వార్తను మనం ఈరోజు చదవడం జరుగుతుంది. అయితే అసలు వాస్తవంగా గత ప్రభుత్వము మరి ఎందుకు ఈ విధమైనటువంటి పని చేయాల్సి వచ్చిందో కానీ, మరి వాళ్లకు తెలిసి చేసిర్రా, లేకపోతే ప్రభుత్వానికి తెలియకుండానే ఏమైనా మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమైనా మరి చేసిర్రా తెలియదు. కానీ ఆ భక్తులను మాత్రము, ఆ లడ్డూలు తీసుకున్నటువంటి అనేక మంది అసలు నిజంగా ఆ తిరుపతి లడ్డూను ఆ విషయంలో చాలా బాధపడుతున్నటువంటి విషయం. ఎందుకనంటే ఇవాళ మంచినీళ్ళలో చిన్న కల్తీ జరిగిందనంటేనే మనము ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అది ఆరోగ్యరీత్యా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఇవాళ ఎంతో పవిత్రంగా మనం పవిత్రమైనటువంటి దేవాలయమైనటువంటి అసలు తిరుపతి గొప్పతనాన్ని మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. మనం వాస్తవంగా అక్కడ చాలా అతి శుభ్రమైనటువంటి వాతావరణం, అతి శుభ్రమైనటువంటి నీళ్లు, అతి శుభ్రమైనటువంటి ఆహారం, అదేవిధంగా పలహారాలు, దేవుని ప్రసాదము, ఈ విధంగా చాలా శుభ్రతతో ఎంతో అసలు గొప్పగా చెప్పుకునేటువంటి తిరుపతి ఇప్పుడు ఈ వార్త అసలు చెప్పడం మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే చాలా మంది భక్తులు చాలా వేదనతో చెప్తున్నటువంటి మాటలు. మరి జగన్ సర్కారు అసలు వాస్తవంగా మరి అప్పుడున్నటువంటి సర్కారు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఆయాంలోనే జరిగినటువంటి ఈ మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడైతే మరి తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో ఈ విధమైనటువంటి మరి ఏదో కొద్దిగా తేడా ఉంది, దీంట్లో నాణ్యత లోపించిందని అనేక మంది భక్తులు చెప్పడం వల్ల దాని మీద ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఎంక్వైరీ పెట్టి, ఆ ఎంక్వైరీ పెట్టడంతో పాటు అదేదో నిజాలు తేలిపోయినాయి. మరి ఇప్పుడు ఆయన నిన్న ఒక మాట కూడా ఏం మాట్లాడాడంటే, ఈ విధమైనటువంటి మరి జంతువుల కొవ్వుతో చేసినటువంటి లడ్డూలను ఆ ప్రసాదంగా పెట్టినటువంటి వాళ్ళను ఎట్లా వదిలిపెడతాం, మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆయన గట్టిగా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో మరి టీటీడీ బోర్డు ఏదైతే ఉందో దీని యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మరి రోడ్డుకు తీసుకురావాలి, వాడు ఓడో బయట పెట్టాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు చాలా అసలు చెప్పలేనంతగా దెబ్బతిన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సో మిత్రమా, ఇదైతే చాలా మరి బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఇది మరి టీటీడీ సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి గత ప్రభుత్వం కూడా మరి సమాధానం చెప్పాలి ప్రజలకని కూడా మనం కూడా కోరుకుంటూ, మరో వార్తల్లోకి వెళ్ళిపోతే మరి తెలంగాణలో మాత్రం మరి ఒక విద్యార్థులకు మరి వీళ్ళకి కొంత వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే బతుకమ్మ పండుగ, దసరా పండుగ అనేది చాలా గొప్పగా చేసుకుంటారు తెలంగాణలో. కాబట్టి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము 13 రోజుల సెలవులను అయితే ప్రకటించింది. ఎందుకంటే బతుకమ్మ ఆటలు పాటలు, మరి ఈ పాటలలో ముఖ్యంగా ఆటలలో ముఖ్యంగా మహిళలు వీళ్ళు ఏంటంటే కొంత ఆనందోత్సవాలతో మరి సంతోషంగా జరుపుకున్నటువంటి ఆడపిల్లలు ముఖ్యంగా కూడా ఈ దసరా అనేది, బతుకమ్మ అనేది మనం ఎప్పటికీ చాలా ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నటువంటి గొప్ప పండుగ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో పెద్ద పండుగ అంటే ఇవాళ దసరా, బతుకమ్మను దసరాను చాలా గొప్పగా కొలుసుకున్నటువంటి పండుగ. మరి ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని అయితే మరి రాష్ట్ర ప్రభుత్వము మరి 13 సెలవు దినాలను అయితే ప్రకటించింది. మరి ఈ యొక్క సెలవు దినాలను మరి వాస్తవంగా చాలా మంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి విషయం. సో మరి మరో వార్తలోకి వెళ్ళిపోతే, ఇక ఇంతకుముందు మనం చెప్పినాం ఏంటంటే అసలైన విషయం ఏంటంటే, మన పల్లా రాజేశ్వర రెడ్డి గారని బీఆర్ఎస్ నేత, ఈయన కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఎందుకంటే ఈయన చాలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు గలటువంటి గొప్ప వ్యక్తి. అందులో బీఆర్ఎస్లో మన మల్లారెడ్డి కూడా ఉంటాడు, ఆయన కూడా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఆయన కూడా. మరి ఈయనకి ఏమనిపించిందో నాకు అర్థం కాదు, కానీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టి చాలా గొప్పగా మాట్లాడాడు పల్లా రాజేశ్వర రెడ్డి. ఏమన్నాడంటే, ఎక్కడ రాళ్ళు రప్పలున్నా సరే, పడవబడ్డ భూములున్నా సరే, సాగు చేసినా సరే, సాగు చేయకున్నా సరే, మరి ఖచ్చితంగా వీళ్లకు రైతు బంధు అనేది ఇవ్వాలి అని ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఇది చాలా వినడానికి కొంత విడ్డూరమైనటువంటి అసలు ఈ మాట అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మరి
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక ప్రజలు ఏమనుకుంటున్నారు రైతు బంధు మీద ఎట్లా చేయాలనేది ఒక సుదీర్ఘమైనటువంటి మరి ఆలోచనతోని చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళు ఏమన్నారంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోనికి మీరు రైతు బంధు ఇవ్వండి సార్, మిగతా వాళ్ళకి అవసరం లేదు, అవి రాళ్ళు రప్పలున్నాయి, ఈ పంటలే వండుతలేవు, అసలు ఎవడు ఆ భూమి ఏడుందో మనకి యజమానికే తెలియదు, వాళ్ళకెందుకండి అని చెప్పి అన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొంత ఆ మేరకు ఇవ్వాలని కొంత ఆ పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఎందుకంటే 100 ఎకరాలు ఉంటాయి వీళ్ళకు, మల్లారెడ్డికి బీఆర్ఎస్ నేతలకు చాలా మంది 100 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు పుక్కడగా పుణ్యానికి పైసలు వచ్చేటువంటి పరిస్థితి వీళ్ళకు ఉన్నది. ఎందుకంటే నిజమైనటువంటి రైతులకేమో వాస్తవంగా వాళ్ళకు 4 ఎకరాలు 3 ఎకరాలు లాస్ట్ 5 ఎకరాలు, ఎవడో ఒకడు ఉంటాడు 10 ఎకరాలు ఉన్నాడు. ఇవాళ వీళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి కదా పాపం, వీళ్ళకు మరి వీళ్ళు ఏసీ కార్లలో తిరగాలి, వీళ్ళు ఎంజాయ్లు చేయాలి, పబ్బులలో తిరగాలి, మరి మాటకు అమెరికలకు పోయేస్తుండాలి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే మరి పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి పైసలు మరి తినాలనే ఉద్దేశం కూడా ఆయన ఎట్లా చెప్తున్నాడంటే ఆ పడవబడ్డ భూములు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు రైతు బంద్ వేయాలి అని చెప్పి ఆయన ఇక మరి ఇదొక కొత్త రాగం అయితే ఎత్తుకుండు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. కానీ ఇక ఇప్పుడు మరో కొత్త ఆసక్తికరమైన విషయం అంటే ఈ బీఆర్ఎస్లు చేసేది అంతా కొత్త చేస్తుంటారు, అది కూడా మరి ఇందాము ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాలు పాలనలో ఉన్నారు. అయితే 10 సంవత్సరాల నుండి వీళ్ళకు ఎప్పుడు కూడా బీసీలు గుర్తురాలే. ఈ 10 సంవత్సరాల నుండి ఎన్నడూ కూడా మరి ఇవాళనేమో బీసీకి జై కొట్టుకుంటా ముందలకు వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇవాళ వీళ్ళు ఎందుకని అంటున్నామంటే ఈ మాట, అసలు ఎన్నడన్నా మీరు బీసీల కోసం మాట్లాడిరా సార్? మీకున్న ఎంతమంది, మీరు మొత్తం ఎంతమంది ఉండే ఏం కథ, మరి ఇప్పుడు మీరు ఏమి ఇవ్వాలనుకుంటుర్రు? వాస్తవంగా ఒక మాట చెప్పాలి, మీరు బీసీలకు మీరు ఇలా బీసీల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుందట. బీసీల కోసం బీఆర్ఎస్ ఎట్లా కొట్లాడుతున్నారన్న ఆయన, ఇదేందో నాకు చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ 119 సీట్లు మీకుంటే 24 సీట్లే ఇచ్చిర్రు మీరు బీసీలకు. ఇంతకంటే అబ్బాయి ఇది చాలా ఘోరం అబ్బాయి, ఇది చెప్పడం కూడా నాకు వస్తలేదు. 119 సీట్లు మీకుంటే 24 ఇచ్చిర్రు బీసీలకు, మిగతా అంతా మరి ఎవరికి ఇచ్చిర్రు లెక్క పెట్టుకోరుగా. ఇవాళ గమ్మతేదనంటే ఇవాళ చాలా గమ్మతైన విషయం ఇది. కాబట్టి ఇవాళ మళ్ళా మేము బీసీలను మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఒక కొత్త ఎజెండాతో తీసుకోండి. ఇప్పుడు దీని తర్వాత నేను దీని గురించి ప్రత్యేక కథనం మీకు చెప్తా. ఇప్పుడు మన ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్లో మరి 11:30కు ఉంటుంది. వీళ్ళు మరి బీసీ నినాదం ఎత్తుకొని ఎట్లా వస్తుర్రు, ఈ 10 సంవత్సరాల మరి ఎందుకు వీళ్ళకు వాస్తవంగా బీసీలు గుర్తుకు రాలేదు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలకు అన్యాయం చేసిందట. ఇది మరి వివరాలు అయితే మనం 11:30కు చూద్దాం దీని కథ ఏందో మరి. ఎందుకనంటే ఇది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడేమో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీసీని మరి పిసిసి ప్రెసిడెంట్ చేసిర్రు. మరి వీళ్ళ ప్రెసిడెంట్లు ఎంతమంది బీసీలురో ఇది కూడా కొంచెం చూసుకోవాలి మనం. ఇది ప్రత్యేకమైనటువంటి కథనం ఉంది కాబట్టి అందులో మాట్లాడుకుందాం. సరే, ఇంకొక మాట, మరి నిన్న జరిగినటువంటి ఒక మళ్ళా మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడున్నటువంటి సందర్భం ఏందనంటే వాస్తవంగా మరి ఇవాళ ఎందుకో మరి ఈ జానీ మాస్టర్ అంట ఆయన మీద చాలా వరకు ఎన్ని విమర్శలు చేస్తే ఒప్పుకోలేని పరిస్థితి కొంతమంది. ఈ సామాజిక మాధ్యమాల్లో చూస్తే ఆయన ఒక పెద్ద దేవుడుగా, ఆయన ఒక పెద్ద గురువుగా, ఆయన ఒక పెద్ద దయా జాలి గుణం గలటువంటి వ్యక్తిగా చాలా మంది చెప్తున్నారు. అమ్మాయికి ఏదన్నా జరగని, అమ్మాయికి జరిగితే ఏమవుతుందనండి, కానీ ఇంత పెద్ద గొప్ప డాన్సర్కు చెడ్డ పేరు వచ్చింది కానీ చాలా మంది ఫీల్ అవుతారు. ఎట్లా ఫీల్ అవుతారు అంటే అందులో చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు. అందులో మరి ఆ ఫీల్డ్కు చెందినటువంటి డాన్సర్లు, కోరియోగ్రాఫర్లు వీళ్ళంతా బాధపడుతుర్రు. ఏం బాధపడుతున్నారు అంటే అయ్యో ఎందుకు ఈయనకు అసలు గిన్నెల ఇరుకుండి ఈయన అని. సరే, అట్లా అనడంలో తప్పేం లేదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన మీద ఒక అభియోగం రావడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.
అది చాలా బాధాకరమైన విషయం. అమ్మాయికి ఎంత ఘోరంగా అన్యాయం జరిగిందని ఈడు ఒక్కడు ఆలోచిస్తాడు, అమ్మాయిలు ఆలోచిస్తలేరు ఫస్ట్. కానీ ఇంత పెద్ద గొప్ప డాన్సర్కు ఈ విధమైనటువంటి ఒక మచ్చ వచ్చే కదా అని పాపం తిండి తిప్పలా మానేసి చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ముఖాలు చూస్తుంటే, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. మీరు చూడండి, అనేక మంది ఇప్పుడు యూట్యూబ్లో అలా పెడుతురు కదా ఆయన గురించి, మీరు చూడండి ఎంత బాధపడుతుర్రు అంటే, ఇగో ఇది పరిస్థితి. మహిళలకు జీవితమైన ఒక రక్షణ ఉంది. మరి దీని మీద కూడా ఖచ్చితంగా ఒక కథనం చేద్దాం మనం. ఈ కథ ఏందో ఒకసారి చూసుకుందాము. మరి ఇవన్నీ కథనాలు కూడా మరి మీ ముందు ఉంచడానికి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను మీరు చూస్తూనే ఉండండి. ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.